మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నేను నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నాకు నమ్మకం ఉంది బావా, నన్ను నా గోపిని నువ్వే కలుపుతావని. మీ ఇద్దరిని ఒకటి చేసే వరకు నేను నిద్రపోను. కానీ ఇంకెప్పుడు నువ్వు ఇలాంటి పనులు చేయనని నాకు మాటిస్తేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే బావా, నువ్వున్నావన్న ధైర్యమే ఇప్పుడు నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. శ్రీకర్, నువ్వు నిజంగా చాలా గొప్పవాడివి. ఈ విషయంలోని సపోర్ట్ ఇంతలా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మనందరం కలిసి గోపిని బయటకు తీసుకొద్దాం. వీళ్ళ పెళ్లికి ఆదిత్య సార్ని ఒప్పించే ప్రయత్నం చేద్దాం. పద శ్రీకర్. జరిగేది వాళ్ళ పెళ్లి కాదు, మా పెళ్లి. నా మరదలికి నా మీద మరింత అభిమానం పెరగాలని ఈ నాటకం ఆడాను. ఇక్కడ పెళ్లి జరగదని నాకెప్పుడూ తెలుసు. నమస్తే సార్. అప్పుడే వచ్చేసావా? మీరు రమ్మన్నాక రాకుండా ఎలా ఉంటాను సార్? మీరొచ్చింది నా కోసం కాదు, నేనిచ్చే గిఫ్ట్ కోసం. సార్, మీరు చెప్పినట్టు కరెక్ట్గా చేశానా లేక మార్చానా? లేదు, నేనెలా ప్లాన్ చేశానో అక్కడ అలాగే జరిగింది. అర్జెంటుగా ములాఖత్ ఏర్పాటు చేయమన్నాను, చేశావు. తాళి కట్టేస్తాడు అనుకునే సమయానికి తాళి విసిరేయమన్నాను, నువ్వు అలాగే చేశావు. వెరీ గుడ్, చాలా బాగా చేశావు. సార్, మీరు జైల్లో ఇంత సీన్ క్రియేట్ చేస్తారని నేను అసలు ఊహించలేకపోయాను. ఎప్పుడు ఏది చేయాలో నాకు బాగా తెలుసు. ఎప్పుడు ఏది చేస్తే నేను అనుకుంది నెరవేరుతుందో పక్కా ప్లాన్తో చేస్తాను. అందుకే అది ఎవ్వరికీ డౌట్ రాదు. అంతా చాలా న్యాచురల్గా ఉంటుంది. చెప్పండి సార్, ఇలాంటి డ్రామాలు ఏమైనా ఉంటే లైఫ్లో చాలా బాగుంటాయి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ. నీలాంటి వాళ్ళు ఉండబట్టే నా పని చాలా ఈజీ అయిపోయింది. ఏంటి గోపి, వీళ్ళతో మాట్లాడాక నువ్వు లోపలికి వెళ్ళాలి, కానీ వీళ్ళు చెప్పినవన్నీ చేస్తావా? థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఉంటాను సార్. శ్రీకర్, అతన్ని జైల్లో చూసాం కదా, అతనికి నువ్వు డబ్బులు ఇస్తున్నావేంటి? ప్రపంచంలో అన్ని విషయాలు దీనికే కావాలి. నిన్నే అడుగుతున్నాను, తనకి నువ్వు డబ్బులు ఇస్తున్నావేంటి? అసలేం జరుగుతుంది? ఏంటి తారా, ఎక్కడున్నావు? రోజులు ఎలా ఉన్నాయి? గోపి జైల్లో ఉన్నాడు. జైలు జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో నీకు తెలుసా? కానీ గోపి మన మనిషి. అక్కడ తను బాగుండాలి. తను బయటకొచ్చే సమయానికి హెల్దీగా ఉండాలి. అందుకే గోపి మానసికంగా అక్కడ కృంగిపోకుండా ఉండడం కోసం వీడికి నేను డబ్బులు ఇచ్చాను. తనకేమైనా ఫెసిలిటీస్ కావాలంటే చూడమన్నాను. తన్ని బాగా కేరింగ్గా చూసుకోమని చెప్పాను. గోపి జైల్లో ఉన్నా సరే తనకెలాంటి ఇబ్బంది రాకూడదని తనకి నేను డబ్బులిచ్చాను. అది తప్పే కావచ్చు, కానీ తప్పదని నిర్ణయించుకొని ఇచ్చాను. శ్రీకర్, అసలు నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియట్లేదు.
నిస్వార్థంగా వాళ్ళ ప్రేమని నువ్వు గెలిపించాలని చూస్తున్నావు చూడు, రియల్లీ హ్యాట్స్ ఆఫ్. తారా, నీ ఆలోచన నిజమే తారా, కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోవటంలో పొరపాటు పడ్డావు. నేను నా మామయ్య కూతుర్ని కోరుకుంటున్నాను. సృజన నా జీవితంలో ఉండాలి అనుకుంటున్నాను. గోపి బయటకు రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. కానీ ఇది నేను చేస్తున్నట్టు తెలియకుండా సృజనను నమ్మించి నా వైపు తిప్పుకోవడానికే ఈ ప్రయత్నం. నమస్తే అన్నా. నమస్తే అన్న. ఏంటన్నా ఎప్పుడు చూసినా ఇలా డల్గా ఉంటావు? మొత్తం నీ కథ తెలుసుకున్నాను. నువ్వు ఒక పెద్ద కోటేశ్వరుడికి అల్లుడు కాబోయే వాడివంట కదా. వాళ్ళ అమ్మాయి నిన్ను ప్రేమించిందంట కదా, కానీ చివరి నిమిషంలో నేను ఇలా లోపలికి తీసుకొచ్చారంట కదా. అన్నా, నీలాంటి మంచోడు ఎప్పుడో ఒకసారి జైలుకు వస్తాడు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియదు. కానీ మాలాంటి కంత్రి వాళ్ళం ఎప్పుడు జైలుకు వస్తూనే ఉంటాం. అందుకే బయట విషయాలన్నీ లోపల తెలుస్తాయి, లోపల విషయాలన్నీ బయటికి తెలుస్తాయి. అదంతా ఒక నెట్వర్క్లే అన్న. ఇన్ని రోజుల నుంచి నిన్ను చూసాం కాబట్టి నువ్వు మంచివాడివని మాకు అర్థమైంది. అందుకే నీకు సాయం చేయాలని మేమిద్దరం డిసైడ్ అయ్యాం. చెప్పన్నా, నీకెవరి మీద అనుమానం ఉంది? నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు చెప్పు, వాళ్ళని వెంటనే వేసేస్తాం. అలా చూస్తున్నావేంటి? మేము ఇలా మాట్లాడుతున్నామన్నా? అన్నా, ఈరోజు మమ్మల్ని బయటికి పంపిస్తున్నారు. మేము రిలీజ్ అయ్యి వెళ్తున్నాం. అందుకే నిన్ను అడుగుతున్నాను, చెప్పన్నా, నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాడు ఎవడో చెప్పు. వాడిని ఒక్క వేటుతో కసిగా వేసేస్తాం. అన్నా, దీనికి నువ్వు డబ్బులు ఇవ్వాలని అనవసరంగా భయపడకు. వారానికో మంచి మందుబాట్లు ఇవ్వాలి, అది ఫారెన్ సరుకన్నా. మీ మామ బాగా బలిసినోడంట కదా, వాళ్ళ ఇంట్లో అలాంటి సరుకు ఉంటుంది. మాకు వారానికో బాటిల్ ఇవ్వన్నా, నువ్వు ఆ ఇంట్లో హ్యాపీగా ఉండు. నీకు ఈ పరిస్థితి తీసుకొచ్చిన వాడిని మేము మట్టిలో కలిపేస్తాం. ఓకేనన్నా? చెప్పన్నా. మీరు నా కోసం ఏమీ చేయక్కర్లేదు, మీరు వెళ్ళండి. నువ్వెంత మంచోడు కాబట్టే నిన్ను ఇలా జైలుకి పంపించారు. సరేలే, మేమేం చెయ్యాలో అదే చేస్తాం. మర్చిపోకనా, వారానికి ఒక మందు బాటిల్ ఇవ్వు. పదరా, ఉంటావన్నా. వాడు ఒట్టి వెర్రిబాగులాడులో ఉన్నాడు. ఆదిత్య గారు లాంటి కోటేశ్వరుడు ఇల్లు. బయటికి వెళ్ళగానే మనకు మంచి బేరం దొరికింది. పద. ఏంటి బాబాయ్, నేను చెప్పింది తెచ్చావా? తీసుకొచ్చానబ్బాయ్, కానీ అన్నెందుకు తెమ్మన్నావు? పాపం నిద్ర పట్టట్లేదేమో. రోజుకొకటి వేసుకుంటే నిద్ర వస్తుందని బాబా అనుకొని ఉంటాడు. అంతే కదా బాబు? అది సరే కానీ ముందు నేను చెప్పిన నిద్ర మాత్రలు తీసుకొచ్చారా లేదా? తెచ్చానబ్బాయ్. నేను కనీసం 1/2 కేజీ తెమ్మన్నాను కదా, మరి నువ్వేంటి ఇన్నే తీసుకొచ్చావు? స్లీపింగ్ పిల్స్ కావాలని మెడికల్ షాప్లో అడిగితే 1 or 2 ఇస్తారు. వాడు తెలిసిన వాడు కాబట్టి నేను మేనేజ్ చేసి ఇన్ని తీసుకొచ్చాను. అయినా కిలోల లెక్కన అమ్మడానికి అవేమన్నా కాయగూరలా? ఏంటి బాబాయ్ నోరు లేస్తోంది? అబ్బాబ్బే, అదేం లేదబ్బాయ్, జస్ట్ జోకేసా. అయినా ఈ నిద్ర మాత్రలు ఎందుకు? నీకేనా? సరే, ముందు అందులో ఉన్న టాబ్లెట్స్ అన్నీ సరిగ్గా 2 భాగాలుగా చెయ్యి. బాబు, ఇప్పుడు ఇవేం చేయాలి? మీరిద్దరూ ఉన్నారు, అవి 2 భాగాలున్నాయి. ఓ పని చేయండి, మీరిద్దరూ మింగేయండి. ఏంటి అలా చూస్తున్నారు? ఇద్దరు మింగేయండి. అబ్బాయి, నిన్నే నమ్ముకొని ఎన్నో కలలు కన్నాను.
సిమెంట్ కాంట్రాక్ట్ అన్నావు, కోట్లు మిగులుతాయి అన్నావు, అప్పులు తీరిపోయి ఆనందంగా బతకొచ్చు, లైఫ్ని రాయల్గా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాను. కానీ ఇప్పుడేంటి ఈ టాబ్లెట్లు మింగేమంటున్నావు? అవును బాబు, నీతో చేతులు కలిపింది 4 రాళ్లు వెనకేసుకుందామనే కానీ ఇలా ఇన్ని నిద్ర మాత్రం గొంతులో వేసుకోవాలని కాదు కదా. ఈ ప్రయోగం మా మీద వద్దు బాబు. మర్యాదగా మీరు మింగుతారా మింగరా? నిద్ర మాత్రలు 2 వేసుకుంటేనే నిద్రపోతాం, మరీ ఇన్ని వేసుకుంటే అసలే పైకి పోతాం. వసుదా, మరి నీ సంగతి ఏంటి? బతికుంటే బలిసాకు తినొచ్చు అని అంటారు, అడుక్కునైనా బతకచ్చు అని అంటారు. అందరూ బతకడం గురించి చెప్పారు కానీ ఇలా చచ్చిపోవడం గురించి ఎవరు చెప్పలేదు కదా బాబు. ఎందుకో బతకాలనుకుంటున్నాను. సరే అయితే మీరిద్దరూ వేసుకోరు అంతే కదా? ఓకే, నేనే వేసుకుంటాను. వద్దు బాబు, వద్దొద్దు. నువ్వు కూడా ఇన్ని మింగొద్దు బాబు. నిన్నే నమ్ముకొని జీవితంలో ఎన్నో కలలు కంటున్నావు. ఇప్పుడు నువ్వు కన్ను మూసావనుకో మా కన్నీళ్ళే మిగులుతాయి. అందుకే నువ్వు కూడా ఈ మాత్రలు వేసుకోవద్దు బాబు. మీ ప్రాణం తీసుకోరు. మీ ప్రాణం అంటే మీకు అభిమానం కాబట్టి. నా ప్రాణం తీసుకుంటానంటే నా ప్రాణం మీద కూడా మీ అభిమానం ఉందా, అధికారం ఉందా? మా జీవితం మీద ఆశ ఉంది బాబు. నువ్వు బాగుంటే మేం కూడా బాగుంటామని నమ్మకం ఉంది. సరే అయితే తెచ్చిన టాబ్లెట్లు వేస్ట్ అయిపోకూడదు కాబట్టి ఏం చేయాలో అదే చేస్తాను. వస్దా, నువ్వు వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకురా. బాబాయ్, ఈ టాబ్లెట్స్ ఇలా ఇవ్వు. వసుదా, నీ టాబ్లెట్స్ ఇవ్వు. వీడేంటి ఇలా చేస్తున్నాడు? ఇప్పుడు కొంపతీసి ఆ నీళ్ళన్నీ సృజనకు పడతాడా? అది ఎలక్ట్రోడ్ వాటర్ అనుకుని తాగిందంటే తెల్లారేసరికి సృజన వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళిపోతుంది. అసలు వీడు ఏం ఆలోచిస్తున్నాడో, ఏం చేస్తున్నాడో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది. ఏం మాట్లాడితే ఎట్నుంచి ఏ ప్రమాదం వస్తుందని భయంగా ఉంది. సృజన, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. ప్లీజ్ నాకు అనుమతిస్తావా? ఏంటి బావా, ఏం మాట్లాడుతున్నావు? అవును సృజన, నువ్వు నా మరదలివి. నువ్వు గోపిని ప్రేమించావు. మీ ఇద్దరిని కలపలేని నా బతుకెందుకు చెప్పు? నీకు న్యాయం చేయలేను కాబట్టి నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. ఈ బాటిల్ చూసావా? ఇందులో ఉంది వాటర్ కాదు. కలర్ మారింది కదా అని ఏ వారేసు కలుపుకున్నాను అనుకోకు. 100 నిద్ర మాత్రలు కలిపాను. ఈ నీళ్లు నేను తాగాననుకో, రేపు ఉదయాన్ని మీరందరూ చూస్తారు, నేను మాత్రం చూడలేను. అందరూ కలిసి నా శవాన్ని చూస్తారు. ఎందుకు సృజన ఆపావు? నన్ను చచ్చిపోనివ్వు. నేను ప్రాణాలతో ఉండి ఏం ప్రయోజనం? అసలేంటి బావా ఇలా మాట్లాడుతున్నావు? ఈ పరిస్థితుల్లో నాకెంతో ధైర్యం చెప్పేది నువ్వు. నువ్వు కూడా ఇలా చేసుకుంటే నేనేమైపోతాను? మరేం చేయమంటావు సృజన? మావయ్య మాట వినటం లేదు. నీకు నాకు పెళ్లి చేస్తాను అంటున్నాడు. నేను మావయ్యకి ఎదురు చెప్పలేకపోతున్నాను. అలా అని నిన్ను బాధ పెట్టలేను. మావయ్య మాట విని నేను నీ మెడలో తాళి కట్టాల్సిన పరిస్థితే వస్తే అది నాకెంత నరకంగా ఉంటుందో తెలుసా? నా మరదలికి నేను అన్యాయం చేస్తున్నానని
నాకు చాలా బాధగా ఉంటుంది. అందుకే నేనంటూ చచ్చిపోతే మామయ్య నాకిచ్చి పెళ్లి చేయాలనుకోడు కదా. అందుకే నేను చచ్చిపోతాను. దయచేసి నన్ను ఆపకు. ఆగు బావా, నీకు దండం పెడతాను. ఇప్పుడు నువ్వు ప్రాణం తీసుకుంటే ఈ సమస్యకు పరిష్కారం దొరికేస్తుందా? డాడీ నాకు ఇంకో సంబంధం చూస్తారు. వాడికి నీ అంత మంచి మనసు ఉండదు కదా. ఈ ఆస్తి కోసం, నా కోసం నన్ను పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు నేనేమైపోతాను బావా? ప్లీజ్ బావా, నువ్వుంటే నా గోపిని బయటికి తీసుకొస్తావు అన్న నమ్మకం నాకుంది. మళ్ళీ మా ఇద్దరిని కలుపుతావు అన్న ఆశ నాకుంది. నువ్వు మాత్రం ఈ పని చేసుకోకు బావా. ప్లీజ్ బావా. సరే సరే, నీకోసమే నేను బతుకుతాను. నువ్వు బతకమన్నావు కాబట్టి బతుకుతాను. రేపేం జరిగినా అది నా చేతుల్లో ఉండదు. కేవలం నేను నీకోసం ఏం చేయాలో అదే చేస్తాను. వస్తాను సృజన. ఏంటి, చాటుగా నిలబడి సినిమా మొత్తం చూసారా? అదేం లేదబ్బాయ్, లోపల ఏం జరుగుతుందోనని భయంగా చూసాం అంతే. అవును బాబు, పొరపాటున సృజన ఆ నీళ్లు తాగేస్తే తను కాలంలో కలిసిపోతుంది. ఈ ఇంట్లో నీడ కరువైపోతుందని భయపడ్డాం. నేను సృజనాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. తనతో కాపురం చేయాలనుకుంటున్నాను. ఈ ఆస్తి మొత్తాన్ని నా చెప్పు చేతల్లో పెట్టుకోవాలనుకుంటున్నాను. అందుకే కదా గుంట నక్కల్లాంటి మిమ్మల్ని నాతో కలుపుకున్నాను. మరి అన్ని ప్లాన్లు వేసిన నేను సృజనని చంపేస్తానని ఎలా అనుకున్నారు? ఆవేశంలో నువ్వు తాగేస్తే నీకేమవుతుందోనని కూడా భయపడ్డాం. నా జోలికొచ్చిన వాణ్ణి పైకి పంపించే రకాన్ని తప్ప పిచ్చిగా నేను చచ్చిపోయే రకాన్ని కాదు బాబాయ్. నేనన్నీ చేస్తున్నట్టే ఉంటాను, కానీ ఏమీ చెయ్యను. నేననుకున్నది మాత్రమే చేస్తాను. ఏంటలా చూస్తున్నారు? అసలు ఇప్పుడు ఏ అవసరం లేకుండా ఇంత నాటకం ఎందుకు ఆడావు బాబు? రేపు నేను సృజనకు తాళి కట్టాల్సిన పరిస్థితి వచ్చినా మా బావ తప్పక కట్టాడు అనుకోవాలి. చివరికి ఫస్ట్ నైట్ రోజు తను నాతో ఉన్నా మా బావ ఏమీ చెయ్యలేక ఇలా ఫస్ట్ నైట్ జరుపుకుంటున్నాడు అనుకోవాలి. అంతేకాని నన్ను వేరేలా అనుకోకూడదు కదా. అందుకే చిన్న డ్రామా. పొరపాటు నీ నిజం ఎవరికైనా తెలిసింది అనుకోండి, మీ ఇద్దరి ప్రాణాలు ఎలా తీయాలా అని నేను ఆలోచించాల్సి వస్తుంది. నా రహస్యాన్ని మీరు రహస్యంగా ఉంచితే మనం రహస్యంగా చేసుకున్న ఒప్పందంతో మీరు బాగుపడతారు, నేను బాగుంటాను. తెలివితేటలు చూపించారు అంటే మీరు ఫోటోలో మాత్రమే ఉంటారు, ఇంట్లో నేనుంటాను. మాయా, టైం 11:30 దాటింది. ఇంకా మీరు పడుకోకపోతే మీ ఆరోగ్యం ఏమవుతుంది? వెళ్ళి పడుకోండి. నీలాంటి అల్లుడు నా ఇంటికి వస్తూ ఉంటే ఇంకా నా ఆరోగ్యానికి ఏ బెంగా ఉండదు. ఇన్ని రోజులు కొడుకు లేని బాధ ఇప్పుడు నీ వల్ల తీరింది. వీడిని కొడుకు అనుకుంటున్నాడు అంటే ఈయన కన్నా తెలివి తక్కువ వాడు ఇంకొకడు లేడు. మరే వీడు మిల్క్ బాయ్లా కనబడతాడు, డేంజర్ అని మా బావకి తెలియటం లేదు.
అదేంటి మావయ్య, ఇంటి బాధ్యత నాది అన్నావు. మేనమామ అంటే తండ్రితో సమానం. నీ ఇంటి పరువు పోతుందంటే నేను చూస్తూ ఊరుకుంటానా? మీరిక్కడేం చేస్తున్నారు? మామ అల్లుళ్ళు మాట్లాడుకుంటున్నారు, మధ్యలో మనం ఎందుకు అని. మాట్లాడుకునేది మన ఇంట్లో పెళ్లి గురించేగా. మా అన్నయ్య ఏమనుకోడు. పదండి. సరే పద. ఈ పెళ్లి ఎందుకు ఇలా జరగబోతుందో మీకు తెలుసు కదా. మొత్తం అంతా నేనే చూసుకుంటాను. ఎప్పుడెక్కడ ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు కదా.